నేను మీ రామసుబ్బారెడ్డి. ఈరోజు దుర్వేసి గ్రామం, గడివేల మండలం, నంద్యాల జిల్లా. మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాము. ఆమె తన పనులు తాను చేసుకోవడమే కాకుండా ఇంట్లో పనులు కూడా చేదోడుగా ఉంటుంది. ఆమెను ఒకసారి మీకు పరిచయం చేపిస్తాను, రండి. అమ్మమ్మ 95 సంవత్సరాలు ఎలా పనిచేస్తుందో చూడండి. బండలు తుడుస్తూ ఉంది, తన పనులు తను చేసుకుంటూ ఉంది. ఆమె ఆరోగ్య సూత్రాలు ఏమో ఒక్కసారి ఆమెను ఇంటర్వ్యూ చేసి తెలుసుకుందాం. ఇప్పుడు బండలు తుడిచేది చూసాం కదా, ఇప్పుడు ఇంకా ఏం పనులు చేస్తుందో చూద్దాం, రండి. చూసారా ఎన్ని పనులు చేస్తుందో? ఆమె వయసు 95 సంవత్సరాలు అయినా అలసట లేకుండా అన్ని పనులు చేయగలుగుతుంది. ఆమె ఆరోగ్య రహస్యం ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మనము ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాము. మా అమ్మమ్మ గారి ఇల్లు. మా అమ్మ వెంకటలక్ష్మ, వాళ్ళ అమ్మ నాగమ్మ. ఈరోజు నాగమ్మ గారితో, మా అమ్మమ్మతో ఆమె ఆరోగ్య రహస్యాలు ఏందో అడిగి తెలుసుకుందాం. బాగున్నావా? సో నువ్వు బాగా ఆరోగ్యంగా ఉన్నావు, బండలు దుర్చివి. అని ఆరోగ్య రహస్యం ఏంది? నీకు మోకాళ్ళ నొప్పులు లేవు, ఏమి ఆయాసం లేదు, తర్వాత ఎటువంటి జబ్బు లేదు. నువ్వు వీటికంతా ఏం తిన్నావు? నీ ఆరోగ్య రహస్యం ఏందో చెప్పు ఒకసారి. ఏముంది నాయన, 5 తరాలుగా చూస్తున్నాను. ఇప్పుడు బియ్యము, గోధుమలు, నూనెలు తిని ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. ఏముంది ఇంకా ఇట్లా తిండి తిని ఏముంది, మేము కూరలు, ఆరకలు, జొన్నలు, జొన్న రొట్టెలు ఇట్లాంటి వల్ల తిని మేము బలంగా ఉన్నాము. అమ్మమ్మ, నువ్వు మంచి బువ్వ తిన్నావు కదా, మళ్ళీ ఏం బువ్వ తిన్నావో చెప్పు ఒకసారి. ఆరక బువ్వ, కూర బువ్వ, జొన్న సంగటి, జొన్న రొట్టె తిన్నాము మేము. అందుకనే ఇంత ఆరోగ్యంగా ఉన్నాము. మీరు పొద్దున పోయేటప్పుడు ఏమేమి తినిపోయేవాళ్ళు? మేము పొద్దున పోయేటప్పుడు జొన్నంబలి, కుర్రంబలి తాగి చేనికి పోయి పనులు చేసి వచ్చేటప్పటి కూడక మాకు అలసట లేదు. అబ్బో అమ్మమ్మ, మీరు చిన్నప్పుడు తిన్నారు కదా కూరలు, ఇవన్నీ కూడా దంచుకొని తినేవాళ్ళు. మేము ఫ్యాక్టరీ పెట్టినాము, మిబుల్స్ అని ఫ్యాక్టరీ పెట్టినాము. దీనికోసము ఇదో ఇది కొర్రది, కొర్రలు మీరు ఎట్లయితే దంచుకొని చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అట్లాగే మేము కూడా చేసి పెడుతున్నాం అనమాట. ఇది నువ్వు కొర్ర చేసుకొని తిను. తర్వాత నువ్వు జొన్నలతో కూడా రొట్టె అన్నావు కదా, నీకు ఇడ్లీ, జొన్న ఇడ్లీ చేసుకొని తినొచ్చు అనమాట. ఇది తర్వాత ఇది నువ్వు సంకటి, జొన్న సంకటి చేసుకుంటావు కదా, ఇది జొన్న సంకటి చేసుకోవచ్చు అనమాట. అమ్మమ్మ, ఇవాళ కొర్రలు, జొన్న సంకటి, జొన్న ఇడ్లీకి ఇచ్చాం కదా. రాయలసీమలో రాయచూరు జొన్న అంటారు, మాల్దండి కూడా అంటారు. దీంతో బిస్కెట్లు చేసామన్నమాట. మీరు ఈ బిస్కెట్ తిని ఎట్టుందో చెప్పు. నువ్వు తిని ఎట్టుందో చెప్పు. నేను కూడా తింటాను మీతో పాటు. బాగుంది. జొన్న బిస్కెటే కాకుండా రాగులతో కూడా బిస్కెట్ చేస్తున్నాము. ఇవి కూడా తిను. మేము ఇప్పుడు అండుకూరలతో కూడా బిస్కెట్ చేస్తున్నాము. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, ఇవి కూడా తిను. బిస్కెట్లే కాదు అమ్మమ్మ, ఇది రాగి లడ్డు మిక్స్. ఇది లడ్డు మనం నెయ్యి కలుపుకొని ముద్దలు చేసుకొని తినేయచ్చు అనమాట. ఇదేమో అది రాగిది, ఇదేమో మిగతా మల్టీ మిల్లెట్, అంటే 2-3 మిల్లెట్స్ కలిపి మంచిగా టేస్ట్గా చేసాము. ఇది కూడా అంతే మిక్స్. ఇది నెయ్యి కలుపుకొని ముద్దలు చేసుకోవచ్చు. నీకు ఒకటి మంచి మోడర్న్ ఫుడ్, మనను దాన్ని దోశలాగా చేసుకోవచ్చు. ఇదేంటంటే ప్యాన్ కేక్ అనమాట. ఇప్పుడు ప్యాన్ కేక్ అంటారు, కేక్ అంటారు కదా, ప్యాన్ కేక్. ఇది దోశలాగా చేసుకొని చేయొచ్చు అనమాట. ఇవన్నీ నువ్వు తయారు చేసుకొని రోజు తింటాడు, సరేనా?